అవునుల్లా నాకు తెలియక అడుగుతున్నా. ఎంఆర్ఓలు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అసుంటోళ్లను మామూలు జనాలు కలుసుకోవద్దా? కలిసేదన్న సమస్యలుంటే వాళ్ళ దగ్గర పోయి చెప్పుకోవద్దా లేదా? ఎందుకు ఇట్లా అడుగుతున్నానంటే, నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎంఆర్ఓను కలుద్దామని ఓ పెద్ద మనిషి ఆయన దగ్గర పోతే ఈడ్చి అవతలకు నూకేసిండు పోలీస్ అయినా. చూడురి ఎట్లా గుంజి వాడేసిండో. యాక్షన్ చేయమంటే ఓవర్ యాక్షన్ చేసే రకమే ఉన్నట్టుంది కదా నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఏఎస్ఐ గారు. ఇక చూడు, ఎంఆర్ఓ చాంబర్లకు పోయిన ఈ పెద్ద మనిషిని ఎట్లా గుంజి పారేసిండు బయటికి. ఉష్ణీ అన్యాయం పాడుగాను గంజిలో ఈగని తీసి పారేసినట్టు, పప్పుల పురుగుని తీసి పారేసినట్టు ఎట్లా ఇసిరిండో చూడు పాపం. ఖానాపూర్ మండలం పాత ఇల్లాపూర్ కాడ భూభారతి చట్టం రెవెన్యూ సదస్సు నడుస్తుందట లోపట. అయితే లోపట వీళ్ళ ఊరి సర్పంచ్ కూడా ఉండని ఎంఆర్ఓ తోటి ఏదో చెప్పుకుందామని దగ్గరికి పోయిండట ఈ ముసలి రైతు. గంతే, అదేదో చెయ్యకూడని పెద్ద నేరం అన్నట్టు, ఘోరాతి ఘోరమైన అపచారం అన్నట్టే అనిపించిందట ఈ ఎస్ఐ గారికి. అధికారుల మీద ఈగ కూడా అలనీయకుండా డ్యూటీ చాలా సిన్సియర్ గా చెప్తున్నట్టుండు కదా సారు. కానీ ఈ పోలీసు వాళ్ళైనా లోపల కూర్చున్న అధికారులైనా జీతాలు తీసుకునేది గిసొంటి బక్క పేదోళ్ళ పైసలే, డ్యూటీలు చేసేది కూడా గిసొంటోళ్ళకు సేవ చేసేందుకేనన్న సంగతి మరిస్తే ఎట్ట సారు? అవే పెద్ద మనిషి, అసలు నువ్వు వాడికి ఎందుకు పోయినావు? ఆ పోలీసు ఆయన ఎందుకు అట్లా గెదివిండి నిన్ను? సర్పంచ్ పాత సర్పంచ్ ఉంటాడు కదా, చంద్రయ్య ఈ భూమి ఎవరిది అని అడిగిన. ఏ మామ నీదే అని ఆయన అన్నాడు. ఆయన అన్నాకలా సరే అని అనుకున్నా. గింతే మాట బిడ్డ, నీకది మీకు అందరు తెలుసు కదా, గింతే మాట అన్న గిట్ల వెనక మాడుతున్నా. పోలీసుడు ఆ చెండ గుంజుకొని పోతే అది ముచ్చట. అద్దెకరం భూమి పంచాయతీ గురించి అడుగుదామని పోయిండట. గాయంతదానికి గుంజి పారేసిండట పోలీసు ఆయన సలగుండా. పెద్ద మనుషులు అన్నాక జరంత చాదస్తం ఉండొచ్చు, గాయంతదానికే గిట్ల బిచ్చగాలానికి ఎదిగినట్టు గుంజవతల వారేస్తే ఏందన్నట్టు మెల్లగా నచ్చ చెప్పాలి. కాదని మొండికేస్తే చిన్నగా ఏర్పాటు కాకుండా బయటికి పట్టుకురావాలి. కానీ గిట్ల గుంజి వారేసుడు ఏం తరీకా? 6 నెలలు కర్రసాము చేసి మూలకున్న ముసలమ్మను కొట్టినట్టే ఉంది నీ కథస్సల్లగుండా అని మస్తు తిడుతున్నారట ఈ ఎస్ఐ గారు చేసిన రచ్చ చూసిన పబ్లిక్ అంతా. ఈ ముచ్చట జిల్లా పోలీస్ హైకమాండ్ అధికారులకు, కలెక్టర్ సారుకు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క కూడా ఎరుకైతే వెంటనే ఆ ఎస్ఐ మీద చర్యలు తీసుకోమని ఆర్డర్ వేసిరట. ఈ సంఘటనను జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారు వెంటనే దీని మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పడంతో మేము కూడా దీని మీద ఎంక్వైరీ చేశాము. ఎంక్వైరీ చేసి అతని మీద క్రమశిక్షణ చర్యలకి డిఐజీ గారికి సిఫార్సు చేయడం జరిగింది.